మస్తీ 4 కొత్త హిందీ సినిమా నిన్న శుక్రవారం నవంబర్ 21న థియేటర్స్ రిలీజ్ అయింది. అంటే మస్తీ ఫ్రాంచైజీ ఇది 20 ఏళ్ల క్రితం 2003లోనే ఎప్పుడో మస్తీ పార్ట్ 1 వచ్చింది. అప్పుడు పెద్ద హిట్ అది అనుకోకుండా వచ్చి. అంటే అది అడల్ట్ సెక్స్ కామెడీ. అది అప్పుడు మనకు కొత్త. ఇంతకుముందు ఇలాంటి అడల్ట్ సెక్స్ కామెడీస్ హాలీవుడ్లో చూసి ఎంజాయ్ చేసేవాళ్ళము. బాలీవుడ్లో ఫస్ట్ టైం హిందీలో. అప్పుడు రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఓబ్రాయ్ అండ్ ఆఫ్తాబ్ శివదాస్ అని వీళ్ళ ముగ్గురితో వచ్చింది. బాగా హిట్ అయింది అది. ఆ తర్వాత మస్తీకి పార్ట్ 2గా గ్రాండ్ మస్తీ అని ఒక సినిమా వచ్చింది. వీళ్ళ ముగ్గురు హీరోలు, అదే కంటిన్యూషన్. అది కూడా పర్లేదు, బాగానే ఆడింది. ఆ తర్వాత మళ్ళీ గ్రాండ్ మస్తీ అని థర్డ్ పార్ట్ వచ్చింది. అది మళ్ళీ సేమ్ ముగ్గురు హీరోలు, మళ్ళీ అదే అడల్ట్ సెక్స్ కామెడీ. అది పెద్దగా అంటే ఆడినట్టు గుర్తులేదు నాకు. బట్ నేనైతే అన్నీ చూశాను 3. ఇప్పుడు మస్తీ 4 సడన్గా వచ్చేసరికి చూశాను. సినిమా చూస్తే అంటే ఈ ముగ్గురు హీరోలు ఇప్పుడు వయసు అయిపోయింది. బాగా ఫేస్లో ముఖాల్లో కనపడుతుంది. ఎస్పెషల్లీ వివేక్ ఓబ్రాయ్, ఆఫ్తాబ్ శివదాస్ అని వయసు కనపడుతుంది ఫేస్లో. క్లోజప్లో మేకప్ ఏంటో. సినిమా అంతా యూకే బ్యాక్డ్రాప్లో తీశారు. ఇక ఓపెనింగ్ సీన్ నుంచి ట్రైలర్ చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. చూడాలి అనే క్యూరియాసిటీ పెరిగింది. అంటే అడల్ట్ సెక్స్ కామెడీ కదా, అబ్బాయిలకి మగవాళ్ళకి నచ్చుతుంది అడల్ట్ సెక్స్ కామెడీస్ కాబట్టి. అందుకు ఆల్రెడీ మస్తీ 1, 2, 3 చూశాను కాబట్టి అదే రేంజ్లో ఉంటుంది అనుకున్నాను. కానీ ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది అసలు. ఈ సినిమా అసలు సినిమా అనకూడదు దీన్ని. అసలు ఎంత చెత్తగా తీయాలో, ఎంత చండాలంగా తీయాలో, ఎంత వర్స్ట్గా తీయాలో అస్సలు ఏది కూడా ఓపెనింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు దిగజారుతూ పోయింది అసలు సినిమా. ఫస్ట్ హాఫ్లో ఇక ఏదో ఈసారి కొత్తగా ఏదో పెట్టుకున్నారు యూకేలో. అదేది ఏదో లవ్ వీసా అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. చండాలమైన కాన్సెప్ట్ పెట్టుకుని లవ్ వీసా అనేసి. సరే కామెడీగా చూపించిన ఎటువంటి చెత్త అయినా చూస్తాం, కానీ మరి ఇంత ఇరిటేటింగ్గా, ఇంత ఎవరు మన అర్షద్ వార్సీ అండ్ నర్గిస్ ఫాక్రీత్ వాళ్ళ ద్వారా ఈ లవ్ వీసా అనే కాన్సెప్ట్ తెచ్చి అసలు స్టార్టింగ్లోనే ఒక్కొక్క హీరో ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిచయము, అవి చండాలంగా. ఆ తర్వాత లవ్ వీసా కాన్సెప్టు, ఆ తర్వాత లవ్ వీసా కోసం వీళ్ళు పడే పాటలు. మళ్ళీ అక్కడికి ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు అనుకున్నాను నేను ఇలాగే ఉంటుందనేసి. అలాగే ఉంది అది. ఇక సెకండ్ హాఫ్ అయితే ఇంకా దారుణం అది. ఇక వాళ్ళ ఆ లవ్ వీసా రివర్స్ అయ్యిందనేసి దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ అక్కడ అంటే ఫస్ట్ హాఫ్లో మనకు ఈ ముగ్గురికి పెళ్ళాలు కాకుండా ఈ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వాళ్ళ పెళ్ళాలకి 3 బాయ్ ఫ్రెండ్స్. దాంట్లో ఒక క్యారెక్టర్ తుషార్ కపూర్ చేశాడు. ఎందుకు చేశాడు ఏమో, అసలు ఏమొచ్చింది వీళ్ళకి. బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళు పేరుకు దేవుని పేరు పెట్టుకొని తీసేవన్నీ గబ్బు సినిమాలు. అవన్నీ చక్కగా తీస్తారంటే అది లేదు. ఈ శోభా కపూర్, మన జితేంద్ర పిల్లలు వీళ్ళు, తుషార్ కపూర్, వీళ్ళంతా ఎంత నాసిరకం అంటే అసలు. డైరెక్టర్ ఏందో మిలాబ్ ఎవరో అతనే అనుకుంటే తెలియదు, కానీ ఇరిటేషన్స్ అసలు వరస్ట్గా ఉంది అసలు. సీన్ బై సీన్ వీళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి అనిపించదా, సినిమా అంతా తీసినాక చూసుకోరా అనిపించదా వాళ్ళకి? ఇంత క్రింజ్ ఉంది, ఇంత గలీజ్గా ఉంది. అసలు ఎవరు నవ్వుతారు, ఎవరు చూస్తారన్న ఐడియా కూడా రాలేదా వీళ్ళకి అని నాకు డౌట్ అసలు. సరే అట్టని పెట్టి అడల్ట్ సెక్స్ కామెడీ అంటే కనీసం అదేమంటారు, మంచి హీరోయిన్ పెట్టి ఏదో ఒక స్కిన్ షో అన్నా ఉండి కొద్దిగా ఏమంటారు అడల్ట్ సీన్స్ ఏమన్నా ఉంటే కనీసం 1% అన్నా కొద్దిగా నచ్చొచ్చేమో. కానీ అవి కూడా లేదు అసలు, ఏమీ లేదు అసలు. సెకండ్ హాఫ్లో 3 హీరోయిన్లు వైఫ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఒక బికినీ మీద ఒక పాట కూడా పెట్టుకున్నారు. అదొక్క పాట బాగున్నట్టు ఉంది. అది టైటిల్ సాంగ్. అది కూడా ఇంకా బాగుందంటే బాగుంది అనుకోవాలి అంతే. ఇంకా ఏమీ లేదు. అబ్బా ఎందుకులే సినిమా ఇది మస్తీ 4. అలాగా మీరు కూడా మంచిగా అంటే ఇంతకుముందు మస్తీ సిరీస్ చూసాము. 3 మంచి బాలీవుడ్ హీరోలు, అడల్ట్ సెక్స్ కామెడీ, బాగా నవ్వుకోవచ్చు అనుకొని పోతే మాత్రం బుక్ అయిపోతారు. దూరంగా ఉండండి ఈ మస్తీ 4కి. థియేటర్ కాదు కదా, ఓటీటీ కాదు కదా, టీవీలో ఫ్రీగా వచ్చినా కానీ చూడలేము దీన్ని. సో నా రేటింగ్ వచ్చేసి 1/5. బ్యాడ్, వెరీ బ్యాడ్. అసలు అంతకంటే తక్కువ రేటింగ్ ఏమైనా ఉంటే ఇవ్వాలి. అసలు సినిమానే కాదు, ఇంత నాసిరకం సినిమా ఈ మధ్యకాలంలో చూడలే నేను. బాలీవుడ్ నానా ఏమంటారు రోజు రోజుకి ఇంత దిగజారిపోతుంది అసలు. సో మంచిగా క్లాసిక్గా చూపించచ్చు అడల్ట్ సెక్స్ కామెడీని కూడా హాలీవుడ్లో చూపించినట్టు మంచిగా. ఇంత మస్తీని వీళ్ళదే మస్తీ ఎంత బాగా తీశారు అప్పట్లో. ఈ 20 ఏళ్ల క్రితం అంత బాగా తీసి 20 ఏళ్ళ తర్వాత ఇంత చండాలంగా ఎలా తీశారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ దెబ్బకు ఈ మస్తీ ఫ్రాంచైజీ బంద్ అయిపోద్ది 100%, దాంట్లో డౌటే లేదు. సో స్ట్రిక్ట్లీ స్టే అవే ఫ్రమ్ ఇట్. డోంట్ వాచ్ దిస్ మస్తీ 4. ఓకే, నా రేటింగ్ ఇవ్వే 0 రేటింగ్, నెగిటివ్ రేటింగ్ దీనికి మస్తీ 4. ఓకే, బాయ్.